everyone, how are you all? I hope you all are doing very well. And today's recipe is Palakura Ullikaram. If you're watching my video for the first time, please do subscribe my channel. So let's get into the video. ఆకుకూరలు తినాలంటేనే కష్టపడతాము. అలాంటిది పాలకూర అంటే అమ్మో! కానీ తప్పదు. ఎందుకంటే ఇది హెల్త్‌కి చాలా మంచిది. వీటి వల్ల ఎన్ని బెనిఫిట్స్ అంటే ఎస్పెషల్లీ హార్ట్‌కి చాలా మంచిది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వేడైన తర్వాత జీలకర్ర వేయించుకుందాము. జీలకర్ర వేగిన తర్వాత కొంచెం ఆయిలేసి శనగపప్పు, మినపప్పు కూడా వేయించుకుందాం. ఇది ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోండి. అవసరం లేదనుకుంటే స్కిప్ చేయండి. కాకపోతే ఏస్తే మంచిది ప్రోటీన్ గదా! కొంచెం టేస్ట్ ఉంటదనమాట. ఇప్పుడు అందులోని ఇంకొంచెం ఆయిలేసి ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలేసి ఫ్రై చేసుకుందాం. మంచిగా ఎక్కువ తీసుకోండి. కొన్నే వేయకండి. టేస్ట్ ఉండదు. ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయము. ఎంత ఏస్తే అంత మంచిది. తీసుకున్న క్వాంటిటీ బట్టి ఏదైనా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని మిక్సీ పడదాం. ఇందులోనే కొంచెం చింతపండు వేద్దాము. కొంచెం ఉప్పు గూడా వేశాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పడదాము. ఇలా మెత్తగా రుబ్బి పక్కకు పెట్టుకుందాము. ఉల్లిపాయలు వేయించుకున్న డిష్‌లోనే ఇంకొంచెం ఆయిలేసి అది హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేద్దాం. అంటే అన్నీ వేయాల్సిన అవసరం లేదు. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు వేసి పసుపు, కారం, మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ గూడా వేసి బాగా కలుపుకుందాము. ఆ పచ్చి వాసనంతా పోవాలనమాట. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేద్దాము. మంచిగా ఆయిల్ అంతా పైకొచ్చేస్తదనమాట. చూసారా? అలా వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ ఏద్దాము. కొంచెమేయాలి. మనం రుబ్బేటప్పుడు ఆల్రెడీ యేసుకున్నాం. అండ్ ఇంకొకటి పాలకూరలో గూడా ఉంటదంటారు. మరెందుకో అది మాత్రం నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి ఆయిల్ మంచిగా పైకొచ్చేసింది. ఇది ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకుందాం. 2, 3 టైమ్స్ వాష్ జేయాలి. ఆకుకూరలు ఎప్పుడైనా మంచిగా పెద్ద గిన్నెలో ఎక్కువ వాటర్ పోసి 2, 3 టైమ్స్ వాష్ చేయండి. పిసినాసోళ్ళలాగా ఏం కడుగుతాంలే ఈ గిన్నెన అని చెప్పి చిన్న గిన్నెలో కడగకండి. ఎందుకంటే మమ్మీ నన్ను అప్పుడప్పుడు అంతే అంటది కాబట్టి. ఇప్పుడు పాలకూరను మనం మంచిగా మగ్గించుకుందాము. మూత పెట్టేసి ఒక 2, 3 మినిట్స్ వదిలేద్దాము. తర్వాతకి చూసారా వాటర్ అంతా పైకొచ్చేసింది. అదంతా ఆవిరికి ఉడికిపోతదనమాట. మనం ఎక్స్‌ట్రా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. నేనైతే పాలకూరతో 15 రెసిపీస్ చేస్తాను. మీరెన్ని చేస్తారో కామెంట్ చేయండి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. లేదంటే అడుగంటుతదనమాట. మంచిగా కలుపుతూ ఉండాలి. మొత్తం ఆ వాటర్ దాంతోనే ఉడికిపోతది. ఇంకేమి యాడ్ చేయకండి. ఈ ఆకుకూరలు మంచిగా ఇలా తింటేనే బావుంటది. కొంతమంది పాలకూరలో టొమాటో ఏస్తారు. వేయకండి. ఈ 2 కాంబినేషన్ మంచిది గాదు. ఎప్పుడో 4 మంత్స్‌కొకసారయితే ఏం గాదు. మన పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇది కొంచెం పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బావుంటది. చపాతీలోకి గూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోద్ది. ఫాలో ఫర్ మోర్. బాయ్.